ఫైనలీ బాక్స్ దొరికిందండి, లాక్స్ బాక్స్. పాప తీసుకుందని చెప్పి నేను ఇంతకుముందు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. పాపం దాన్నే బ్లేమ్ చేసిన, చూసినారా? అంటే అదే ముట్టుకుంది, లేకపోతే ఇక్కడే ఉంటుంది అనమాట. నేను నిన్న మొన్నంత వర్క్ చేసినా కదా, ఒక యూఎస్ కస్టమర్ ఆర్డర్ ఉంటే అవి కూడా మేక్ చేసిన ఉంటే వాటితోనే మేక్ చేస్తాం కదా, సో మేక్ చేసినాను దాంతోనే. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీస్ అండి. కస్టమర్ ఏం అడిగారు అని అంటే లెంత్ తను 22 అడిగారు. సో ఇంకొకసారి ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం ఆపుకున్నాను, అంటే లెంత్ కోసం. మొత్తం మేక్ చేస్తాను, లెంత్ కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని పెడతాను. ఫైనలీ బ్యాక్ హుక్ అనేది కన్ఫర్మేషన్ అయినాక వేసేసుకొని ప్యాక్ చేసేసుకోవడమే ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట మా కష్టాలు, ఇవన్నీ మేకింగ్స్ కూడా ఇలా ఉంటుంది. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈరోజు నేను ఇట్లా వీడియోస్ పెడుతున్నాను అని అంటే ఐఎమ్ బ్యాక్ అగైన్. కొంచెం పాప రాగానే, బాబు రాగానే కూడా, అండ్ మోరోవర్ ఏంటంటే కొంచెం పాపతో టైం స్పెండ్ చేయాలనిపించింది కూడా నాకు. బికాజ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది కదా, అది చేసే మాటలు మెయిన్గా చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. సో అది ఎక్కువ అయిపోయింది, ఆ మాటల కోసం కూడా ఎక్కువగా తనతో స్పెండ్ చేయాలనిపించింది. స్పెండ్ చేస్తున్నాము. ఫైనలీ అగైన్ బ్యాక్. చూడండి, ఇప్పుడు ఏది అంత ఈజీ కాదు, ప్రతిదీ లెక్క ప్రకారంగా మేము మేక్ చేసుకోవాలి, కుచ్చుకోవాలి, అంతా లెక్క ప్రకారంగా చేసుకోవాలన్నమాట. చిన్నగా తేడా జరిగినా మొత్తం మళ్ళీ మొదటి నుంచి కుచ్చుకోవాల్సి వస్తుంది అనమాట ఇది. సో మెయిన్ థింగ్ ఏది సులువైన పని కాదనమాట. చూసారు కదా మీ ముందే నేను ఎంతసేపు మేక్ చేసిన. ఇది ఇంకా అసలైందంతా అయిపోయింది, జస్ట్ మీకు మిగిలింది జస్ట్ ఒక 2 to 3% వర్క్ అంతే. ఇప్పుడు మీకు మిగిలింది, అసలైనదంతా కూడా అయిపోయింది. అసలైన వర్క్, బీట్స్ వేయడం అదంతా కూడా ఎప్పుడైతే తను ఆర్డర్ చేశారో ఆర్డర్ చేసిన రోజే ఆ బీట్స్ అవన్నీ మేక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. జస్ట్ ఏంటంటే ఇవి ఒక్కటి పెండింగ్ ఉండే, లెంత్ అండ్ ఇయర్ రింగ్స్ కన్ఫర్మేషన్ పెండింగ్ ఉండే. మెయిన్గా ఇన్విజిబుల్ ఏంటి అని అంటే మనం మేక్ చేశాక ఎక్కడ పడితే అక్కడ పడేయలేము, ఖచ్చితంగా డిస్పాచ్ చేయాల్సిందే. లేదంటే మాత్రం అక్కడే ఇక్కడ పెడతా ఉంటాం కదా, అది ఒకదాని మీద ఒకటి పెడతా ఉంటాం. ఇక్కడ పెట్టినప్పుడు కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంటే డ్యామేజ్ ఉంటుంది, డ్యామేజ్ ఏం కాదు, తెగిపోవడం లాంటివి ఏం జరగదు. కాకపోతే ఏంటంటే ఇట్లా వంగిపోయినట్టుగా అలా జరుగుతూ ఉంటుంది. అదే పార్సెల్ వెళ్ళిపోతే పార్సెల్ మీ దగ్గరకు వచ్చినాక సేఫ్గా ఉంటుంది, ఇక ఆ తర్వాత ప్రాబ్లం ఉండదు అనమాట. మా దగ్గరే కొంచెం ప్రాబ్లం, అందుకని నేను మరీగో ఇంతసేపు పట్టింది కూర్చోడానికి, ఓన్లీ కూర్చోడానికి. చూడండి, ఇంకా దీన్ని ప్రెస్ చేయాలి.